నన్ను కాపాడుము, నా ప్రజలందరినీ కాపాడుము, ప్రతి ఒక్కరిని రక్షించండి. మా ప్రభువా, నువ్వు మాట్లాడు దేవుడవు, నువ్వు చూస్తున్న దేవుడవు, ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్న వాడవు. నాయనా యేసయ్యా, యేసుక్రీస్తు ప్రభువా, మాతోటి మాట్లాడు. నాయనా, మాకెవరున్నారు ప్రభు? నువ్వు తప్ప ఎవరున్నారు ప్రభువా? ఇంతలో కనబడతాం, అంతలో కనబడతాం, మాయమైపోతాం. ఇంతలో కనబడతాం, అంతలోనే మాయమైపోతాం. మనుషులం, మా యొద్ద ఏమీ లేదు. నాయనా, నా ప్రభువా, ఇంతలోకే కనిపించేది చాలా మంది, నా భార్య కూడా. కానీ మళ్ళా మట్టిలో కలిసిపోయింది. అవును ప్రభువా, మేము ఈ లోకంలో ఉన్నంత కాలము ఎంతో చక్కగా మాట్లాడతాము, చక్కగా అనేక విషయాలు ఉంటాయి, కానీ అంతలోకే మాయమైపోతాం. దాన్ని బట్టి నీకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, ఏది శాశ్వతము కాదు నాయనా. నీ శాశ్వతము కాదని తెలిసి కూడా మేము ఎంతో 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 ప్రయత్నము చేస్తూనే ఉంటాం. నా దేవా యేసు ప్రభువా, నీవు కనబడుము, మాట్లాడము. నీవు మాట్లాడితే చాలు. నా తండ్రి, నీవు ఈ లోకంలో సజీవుడుగా వచ్చావు. నీవు చనిపోయావు, మరలా తిరిగి లేచావు. నానా యేసయ్యా, నీ శిష్యులు తన ప్రాణమును సైతము ఇయ్యటానికి లేదు అంటే నీవు చనిపోయి బ్రతికావు అని రుజువు అవుతుంది. కాబట్టి చనిపోయిన ప్రతి వారు తిరిగి లెగుస్తారు అని విశ్వాసం కలిగినటువంటి వారుగా ఎదురు చూస్తూ ఉన్నాం. నా ప్రభువా, మాకు సహాయము చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. అమ్మా, అందరూ బాగున్నారా? దేవుని కృపలో బాగున్నాం సార్. ఆమేన్. అమ్మా, దేవుని బట్టి నేను బాగానే ఉన్నానమ్మా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అందుకేనమ్మా ప్రార్థన చేస్తున్నప్పుడు చెప్పాను, మనమంతా పోవలసిన వాళ్ళమే, మనమంతా కూడా అన్ని పోవలసిందే. ఏ ఒకటి మనకి సొంతము ఏమీ లేదు, ఏది అసలు సొంతం లేదు. ఆమేన్. కీర్తన 25:15 వచనాలు. కీర్తనలు 25:15. నా కన్ను దృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపుకే తిరిగి ఉన్నది. ఎవరి వైపు అమ్మా? యెహోవా వైపు. నేను నా కను దృష్టి ఎవరి వైపు? యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలల నుండి విడిపించును. ఆమేన్. ఆయన కను దృష్టి నా మీద, అందరి మీద, పాపిష్టి జనం మీద కూడా ఉంది. చదివా కదా? అవునండి, పాపిష్టి జనం మీద ఉంది. చదివా కదా? అవునండి. మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, రకరకాల మనుషుల మీద కూడా
అందరి మీద ఆయన భూమి కనుదృష్టి మీద ఉంది. ఉంది. కనుదృష్టి. కాబట్టి ఆయన కనుదృష్టి మనందరి మీద ఉన్నది. కాబట్టి నా కనుదృష్టి యెహోవా మీద ఉన్నది. నేను నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపుకే తిరిగి ఉన్నాడు. తిరిగి ఉన్నది. కాబట్టి ఇతని కనుదృష్టి డబ్బుల మీద ఉందా? లేదు, యెహోవా వైపు. లోక సంబంధమైన మనుషుల మీద ఉన్నదా? లేదు. లేకపోతే పొద్దున్న లేచిన దగ్గర నుంచి, పొద్దున లెగిచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా అతని దృష్టి లోక సంబంధమైన విషయాల మీద మాత్రమే ఉంటుంది. చాలా మంది యొక్క మనస్సు అట్లా నిలిచి ఉంటుంది. లోకం మీద కానీ రియల్ గా భక్తుడు ఒక విశ్వాసి ఆయన దావీదు మహారాజు. ఆయన వాస్తవంగా మనం పరిశీలన చేస్తే దావీదు ఎవరైనా రాజు. ఆయనకి రాజ్య పరిపాలన చేసే బాధ్యత నెత్తినుంది. అందరూ చూడాలా వద్దా? వాళ్ళను చూడాలి, వాళ్ళ పరిపాలన విధానం అతను జరపాలి. మరి ఇవన్నీ చూసుకుంటూనే ఒక ప్రక్క అతను ఏమన్నాడు? నా దృష్టి ఎల్లప్పుడూ యెహోవా మీదనే. ఎంత గొప్ప విషయం! అవన్నీ లేదా? అవన్నీ చూడలేదా ఆయన? నాకేం తెలీదు, నేను కేవలము దేవుడే అని మెలకొని కూర్చుంటే కుదరదు. కాబట్టి అతను చేసే పని చేస్తూనే నా కను దృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపుకే తిరిగి ఉన్నది. కంప్లీట్ గా ఆయన కృపపై ఆధారపడ్డాడు. ఆయన మీదనే ఉంచాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఇక కీర్తన 119:37 వచనము చూడండి. 119:37. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రెప్పివేయము. నీ మార్గములలో కను దృష్టి ఎల్లప్పుడూ నేను యెహోవా మీద ఉంచుకున్నాను. ఎందుకంటే ఈ వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. వ్యర్థమైన వాటిని ఈ కళ్ళు చూసుకునేటువంటి పరిస్థితి ఉండకూడదు. తిప్పి వేసి అంటే అతనికి మనస్సు అటుపోతే ఎమ్మట దాన్ని ఏం చేయాలి? తిప్పి వేసుకోవాలి. దాన్ని ఎమ్మటి వదిలేసి పక్కకు తోసేసేయాలి. కాబట్టి ఇప్పుడు మనం కూర్చున్నాము, మన మనస్సు కూడా మనకి అనేక రకాలైన ఆలోచనలు వస్తూనే ఉంటాయి. రావట్లేదా? మరి వస్తున్నప్పుడు వాటన్నిటిని కూడా ఏం చేయాలి? నా మనసు, నా కన్నుల్లోకి అవి అన్ని కూడా తిప్పివేయాలి. నాలో ఏ మాత్రం ఒక్కటి కూడా అవకాశం ఇవ్వద్దు, ఉండకూడదు మనలో. కాబట్టి అంటే కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు మనస్సు ఊరక అనేక వ్యర్థమైన విషయాలు వస్తా ఉంటాయి, చాలా వస్తాయి. కూర్చుని బ్రదర్, సిస్టర్, ఎలా బాగున్నావా, అంటున్నావా, నీ సంగతి. ఇక ఎప్పుడు ఇలా గురించి నా విషయాలు మాత్రమే లోక సంభాషణలే వస్తా ఉంటాయి. కానీ
దావీదు మహారాజు లాంటి వాడు, గొప్పవాడు. కనుదృష్టి ఆయన మీద నిలిపాడు. యెహోవా వైపే తిరిగి ఉంది. వ్యర్థమైన వాటిని చూడకుండా కూడా తిప్పివేసుకో. పక్కకి తిప్పేశాడు. కాబట్టి 123 1-2 వచ్చిన 123:1. ఆకాశమందు ఆసీనుడై ఉన్నవాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. ఆయన్ని ఎక్కడున్నాడంట? ఆకాశమందు ఆకాశము ఆసీనుడైనటువంటి దేవుడు, సర్వశక్తి గల దేవుడు. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆయన పైనున్నాడు. కాబట్టి ఈయన కన్ను దృష్టి నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. ఆయన మీద పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. కాబట్టి అయ్యా, నువ్వు పరలోకములో ఉన్నావయ్యా. నువ్వు దేవదేవుడవు నీవు. కాబట్టి నేను వ్యర్థమైనది మానేశాను. అసలు ఇవి నా దగ్గరికి రావడానికి లేదు. కాబట్టి నా కను దృష్టి కేవలం నీ మీదనే ఉంచుతున్నాను. నీవు పరలోకముందు లేకపోతే నువ్వు అక్కడ ఉన్నావు కదా. కాబట్టి నేనేం చేస్తాను? నా కన్ను ఎత్తుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఈ కళ్ళు ఏమవ్వాలి? కన్నులెత్తుచున్నాము. కాబట్టి విశ్వాసులుగా ఉన్నటువంటి మనము, ఆయన తట్టు దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనము మన విశ్వాసము, మన యొక్క కను దృష్టి మొత్తం కూడా ఆయన మీదనే ఉండాలి. ఆయన్నే అడగాలి. మనం ఆయన వైపే చూడాలి. నీ మనస్సు మొత్తము కూడా పైకి ఉంటుంది. మన దేవుడైన యెహోవా కరుణించే వరకు ఆకాశము కన్నున్నాడు. కాబట్టి నా దృష్టి, నా కన్నులెత్తుచున్నాను. 141:8 41:8. యెహోవా నా ప్రభువా, నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి. నీ శరణు వచ్చి ఉన్నాను. ఆమేన్. యెహోవా దేవా, నా ప్రభువా, నా కన్నులు నీ తట్టు ఏమవుతుంది? కన్నులు నీ తట్టు చూచుచున్నవి. ఆ కన్నులు నీ వైపు నీ శరణు వచ్చి ఉన్నాను. దాసుల కన్నులు తమ యజమానుల వైపు చూచుచున్నట్లు అయ్యా, నేను నీ దాసుని ప్రభువా. దాసుల కన్నులు తమ యజమాని చేతి కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టు చూచినట్టు యాజకుమారురాలి తట్టు తన యజమానురాలి చేతి తట్టు చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. కరుణించు వరకు, మనలను కరుణించు వరకు. నిన్ను వదిలి పెట్టకూడదు, నువ్వు ఆయన్ని మీద విడిచిపెట్టకూడదు. కాబట్టి గట్టిగా ఏం చేయాలి? దాసుడు నువ్వు ఏం చేయాలి? నీవు కంప్లీట్ గా కళ్ళు ఆయన వైపు చూస్తుండాలి, ఆయన వైపే చూస్తూ ఉండాలి. నీకు ఖచ్చితంగా ఆయన నీకు కరుణించాలి. ఆయన వరకు ఇస్తాడా లేదా? ఆయన ఖచ్చితంగా కరుణిస్తారండి. హల్లెలూయా.
విశ్వసించాలి నువ్వు. Amen. ఊరక ఒక మాట చెప్పి లేకపోతే ఒక 5 మాటలు చెప్పి తప్పించుకొని వెళ్ళిపోదాములే, ఇక మనం అవసరం ఏముంది అనుకోవాల్సిన అవసరము లేదు. లేదు. నీ యొక్క కను దృష్టి ఎల్లప్పుడూ కూడా యెహోవా వైపు తిరిగి ఉన్నది. ఆ, అంటే ఆయన కరుణించు వరకు ఆయన మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. కాబట్టి ఆయన చూస్తున్నాడు అక్కడ నుంచి. మనం ఆయన వైపు చూడాలని మన ప్రయత్నము చేస్తున్నాము, కానీ ఆయన కూడా మన వైపు చూస్తున్నాడు. మంచి వారిని హల్లెలూయా. చెడ్డవారిని కూడా చూస్తున్నాడు. అందరినీ చూస్తున్నాడు. వాళ్ళను చూస్తున్నాను, చెడ్డవారిని ఆయన చూస్తున్నాడు. కాబట్టి మన ప్రవర్తన ఎట్లా ఉందో చూసుకోవాలి. వ్యర్థమైనటువంటి వాటిని చూడకుండా మన కన్నులు తిప్పివేసుకోవాలి. ఏ మాత్రమో కూడా ఉండకూడదు. ఆమేన్. హల్లెలూయా. నీ కను దృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపు చూస్తున్నట్టు ఉండాలి. రెండవది, వ్యర్థమైనటువంటివి నీకు చూడకుండా నీ కన్నులు తిప్పివేసుకోవాలి. కళ్ళు మూసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. వాటి గురించి నువ్వు మాట్లాడకూడదు. ఇంకొక వ్యక్తి వచ్చి ఏదన్నా విషయాలు చెప్తే అవసరం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. ఆమేన్. నేను దాసుని లాంటి వాణిని. ఆయన నుంచి ఏమి రావాలి? కరుణ నాకు రావాలి. కాబట్టి మనము యెహోవా యందు నమ్మిక ఉంచాలి. విశ్వాసం కలిగి ఉండాలి. ఆమేన్. తరువాత 34 కీర్తన 34:5 వచనం. కీర్తన 34:5. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగింది. ఆమేన్. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. నువ్వు చూసావంటే అంటే ఎక్కడ ఇప్పుడు జాగ్రత్తగా చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే, నువ్వు కను దృష్టి మొత్తం ఆయన మీద పెట్టావు. వ్యర్థమైన వాటిని నువ్వు చూడకున్నావు. నువ్వు దాసురాలి వలె కనిపెడుతున్నావు. ఆయన కనికరము నీ మీద చూపించాడు. ఆమేన్. ఆ తరువాత ఏంది? వారు చూడగా వారికి వెలుగు కలిగెను. వారు ఆయన తట్టు చూడగా వారికి ఏం కలిగింది? అంటే అప్పుడు దేవుడు చూస్తున్నట్టా లేనట్టా? ఆమేన్. ఎప్పుడైతే నువ్వు ఆయన వైపు చూస్తున్నావో ఆయన నీ తట్టు తిప్పాడు. ఆమేన్. వారు ఆయన తట్టు చూడగా మామూలుగా ఏం కనపడుద్ది? ఏమీ లాభం లేదు. కాబట్టి అది ఆయన వెలుగు నీ మీద, వారికి వెలుగు కలిగెను. అర్థం ఏంటి? ఆయన కనికరం వచ్చింది, అందుకే ఆయన వెలుగు. ఆమేన్. ఆయన కూడా నీ వైపు చూస్తున్నాడు. మొట్టమొదట ఒక విశ్వాసిలాగా మనకు కనబడుతున్నాడు. అంతే కదా? అయ్యా నేను దృష్టి మీద ఎల్లప్పుడు పెడతానయ్యా, నాకు సహాయం చేయ్యా అని అనుకున్నాడు. ఇంకా విశ్వాసం కలిగినటువంటి వాడు గొప్పవాడుగా
వ్యర్థమైన వాటిని నాకు అవసరం లేదు ప్రభువా అని అనుకున్నాడు. దాసుడు యజమానుని కొరకు ఎలా కనిపెట్టుకున్నాడో ఆ రకంగా కనిపెట్టుకున్నాడు. జాగ్రత్తగా కనిపెట్టుతున్నాడు. ఆయన వెలుగు తన మీద కలుగుతున్నది. ఆమేన్. తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారు ఆయన తన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యమంతా జాగ్రత్తగా గమనిస్తే మనకు అర్థమయ్యేది, మన విశ్వాసం కలిగినటువంటి వేరే లక్షణాలు ఏమి మన దగ్గర లేకుండా కంప్లీట్ గా యేసుక్రీస్తు ప్రభువు నందు విశ్వాసము. నాతో మాట్లాడతారు ప్రభు, నాతో మాట్లాడతాడు, ఆయన వెలుగు నామకు ప్రకాశం చేస్తాడు అని విశ్వాసము నీ దగ్గర ఉంటే ఖచ్చితంగా ఆయన తన వెలుగును నీ మీద ప్రకాశింపచేస్తారు. మహోన్నతుడా, సర్వోన్నతుడా యేసుక్రీస్తు ప్రభు, ఇప్పుడు నీవు ఇచ్చినటువంటి వాక్యాన్ని నీ ప్రజలకు నేను ఇచ్చాను ఆయన. వాళ్ళందరూ కూడా విశ్వాసం కలిగినటువంటి వారై వ్యర్థమైనటువంటి వాటి అన్నింటినీ తీసివేసి నీ యొక్క వెలుగును చూడటానికి ముందుకు రావాలి అని నేను ఆశ కలుగుతున్నాను. ప్రభువా వారిని ఆశీర్వదించు. ప్రతి బిడ్డను వాళ్ళు వెలుగును చూడాలి. అవును ప్రభు, అవునయ్యా. అందుకే వెలుగు చూడలేకపోతాం చాలా మంది. నేను చూడట్లేదు అంటున్నారు. కారణం అదే కదా ప్రభువా. అవును కదమ్మా ప్రభువా. కాబట్టి వాళ్ళని నా కుమారుడా, నా వెలుగు నీకు ప్రకాశించుచున్నాను. ఓ దేవా తండ్రి, నాయన నా తండ్రి, నాయనా యేసయ్యా, నీ వెలుగును ప్రకాశింపచేయనని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. హల్లెలూయా.